శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా అపార్ట్మెంట్స్లో ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. బాత్రూమ్స్ ఏ భాగంలో ఉంటే మనకి ఇబ్బందికరంగా ఉంటాయి అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రేపు అన్ని అపార్ట్మెంట్స్లో ఎందుకంటే కొన్నిటిని మనం మార్చే పరిస్థితులు ఉండవు. అలా మార్చలేని పరిస్థితిని తీసుకొని ఇబ్బంది పడే కంటే దాని నుంచి పక్క జరిగిపోవడం అనేది మంచి పద్ధతి. అలాగే ఈ అపార్ట్మెంట్స్కి లిఫ్ట్ అండ్ స్టెప్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే లిఫ్ట్ కానీ స్టెప్స్ కానీ మన ఇంటికి ఏ భాగంలో వస్తున్నాయి అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అయితే ఈ మధ్య చాలా వాటికి లిఫ్ట్స్ కూడా అంటే రెండు ఒకే ఫ్లాట్స్లో అంటే స్టాండ్ అలోన్స్ అంటాం. అంటే రెండే ఉంటాయి, ఆపోజిట్ ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈస్ట్ వెస్ట్ ఇచ్చినప్పుడు ఈస్ట్ ఫ్లాట్కి ఈశాన్యంలో లిఫ్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమంది నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, అంటే మన ఫ్లాట్కి డైరెక్ట్గా ఆ లిఫ్ట్ అనేది ఆనుకోకుండా ఒక 1.5 feet అంతా గ్యాప్ ఇచ్చి తర్వాత పిల్లర్ పొజిషన్ చేసి దానికి సంబంధం లేకుండా ఇచ్చే ఉంటాయి. కొన్ని అలా కాకుండా డైరెక్ట్గా మన ఇంటి గోడకి లిఫ్ట్ గోడ రెండు అటాచ్ చేసి నిర్మాణం చేసే పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా మనకి ఈశాన్య భాగంలో. అలాగా వచ్చే వాటికి కాస్త మనం అవాయిడ్ చేయటం అనేది మంచిది. కొన్నిటికి స్టెప్స్ కూడా అదేవిధంగా అంటే ఇది కొద్దిగా బహుళ అంతస్తులు కొద్దిగా ఎక్కువ ఉండే ఫ్లాట్స్ ఉండే వాటికి ఒక్కొక్క ఫ్లాట్కి అంటే మొత్తం దానికి రాకపోవచ్చు కానీ ఏదో ఒక ఫ్లాట్కి లిఫ్ట్ స్టెప్స్ కంపల్సరీగా ఈశాన్య భాగంలో వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే నైరుతి భాగంలో కూడా రావడం అనేది అంత మంచి పద్ధతి కాదు. కొన్నిటికైతే ఇంటి లోపలికి కూడా వచ్చే పరిస్థితి ఉంటాయి. ఏదో ఒక భాగంలో అవ్వచ్చు, అది ఏ భాగంలో అయినా అవ్వచ్చు. నార్త్ మధ్యలో అవ్వచ్చు, వెస్ట్ మధ్యలో అవ్వచ్చు, సౌత్లో మధ్యలో అవ్వచ్చు. ఈ విధంగా ఏ భాగంలో అయినా ఇంటి భాగం లోపలికి వచ్చే పరిస్థితులు ఉండొచ్చు. ఈ విధంగా ఈ 3 పద్ధతుల్లో కనుక లిఫ్ట్ కానీ స్టెప్స్ కానీ మనకి ఈశాన్య భాగంలో కావచ్చు, నైరుతి భాగంలో కావచ్చు, అదేవిధంగా మన గృహం లోపలికి రావటం కావచ్చు, ఈ విధంగా ఉండే ఫ్లాట్స్ని మనం అవాయిడ్ చేయడం అనేది మంచిది. ఎందుకంటే ఇమీడియట్గా దాని రిజల్ట్ ఏముండకపోయినా మెల్లిమెల్లిగా అది మనని ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పరిస్థితి అనేది ఉంటుంది. ఈశాన్యంలో సాధారణంగా ఎక్కువగా మనకి ధనం అనేది వృధాగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే నాన్ రిటర్నబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తుంటాం. అది అనారోగ్య సమస్యల మీద పడవచ్చు, లేదా ఆర్థికంగా మనం ఏదన్నా ఇన్వెస్ట్ చేస్తే అది నష్టపోయే పరిస్థితులు ఉండొచ్చు. సో ఈ విధంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. లేకపోతే మనం చేసే వృత్తిలో కొంత వెనకబడే పరిస్థితులు ఉండొచ్చు. అది ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, జాబ్ అయినా కావచ్చు, వ్యాపారం అయినా కావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విధంగా ఉండేటప్పుడు కొద్దిగా వాటిని అవాయిడ్ చేయటం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.